వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. శ్రీరామచంద్రస్వామి అవతరించినటువంటి పురాణ ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము అయోధ్య పట్టణం. ఇక్ష్వాకులు అయోధ్యని రాజధానిగా చేసుకుని వారు ఈ అఖండమైనటువంటి భూమండలాన్నంతటినీ కూడా పరిపాలించినట్టుగా మనకి శ్రీరామాయణం చెబుతూ ఉంది. ఇక్ష్వాకూనాం ఇయం భూమి అని చెప్పి మొత్తం సమస్తమైనటువంటి భూమండలము కూడా ఇక్ష్వాకుల యొక్క ఆధీనంలో ఉండేదిట. ఆ తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకుల పరంపరగా ఉన్నటువంటి చక్రవర్తులందరూ కూడా రామచంద్రమూర్తి వరకు కూడా ఆ అయోధ్యని రాజధానిగా చేసుకుని వారు పరిపాలించడం అనేటువంటిది జరిగింది. అయోధ్యలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ కాలంలో చాలా సిరి సంపదలతోటి వాళ్ళు విరాజిల్లినట్టుగా మనకి శ్రీ వాల్మీకి రామాయణం మనకి చెబుతూ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా సంపన్నులేట. ఎవరు కూడా ఆకలితోటి బాధపడినటువంటి వారు లేరు. ఎవరు కూడా వస్త్రాలకి కరువు అయినటువంటి మనుషులు ఎవరు కూడా లేరు. అన్నపాదాలకు కానీ వస్త్ర ఆభరణాలకు కానీ ఎవరికి ఎటువంటి లోటు ఉండేది కాదుట. చక్కగా 3 కాలాలలో కూడా నెలకి 3 వానలు అన్నట్టుగా అక్కడ చక్కనైనటువంటి వర్ష సమృద్ధి, పంటల యొక్క సమృద్ధి, ధనధాన్య సమృద్ధి ఇదంతా కూడా అక్కడ జరుగుతూ యథా కృతయుగే ధర్మే, కృతయుగంలో ఎలా అయితే ధర్మము విరాజిల్లి 4 పాదాల మీద నడిచిందో అదే ధర్మము రామచంద్రస్వామి వారి యొక్క త్రేతాయుగంలో కూడా అదే పంథాలో ధర్మం నడిచినట్టుగా చెబుతూ ఉంటారు. ఎక్కడా కూడా దొంగతనాలు అనేటువంటివి అయోధ్యాపురంలో ఉండేవి కాదు. అలాగనే ఏ వ్యక్తి కూడా ఆకలితోటి పస్తులు పడుకున్నట్టుగా మనకి ఎక్కడా కూడా అక్కడ అయోధ్యలో మనకి ఆ కాలంలో లేదు. ప్రతి ఒక్కరూ కూడా సంపన్నులుగా ఉండేవారు. ప్రతి ఒక్కరూ కూడా భూషణాలు ధరించి ఉండేవారు. ఎంతో విలువైనటువంటి ఆభరణాలని ధరిస్తూ ఉండేవారు. చక్కనైనటువంటి వేషభాషలు, అందరూ కూడా చక్కనైనటువంటి తలపాగాలు, మంచి వస్త్రధారణ, అందరికీ కూడా అశ్వములు, గజములు, ఈ రకమైనటువంటి ఒక సంపన్నుడికి ఉండేటటువంటి కావలసినటువంటి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అక్కడ ఉండేటువంటి అయోధ్య ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా వారు ఉండి ఆ అయోధ్యలో అందరూ కూడా చాలా సుఖ సంపదలతోటి శోభిల్లుతున్నట్టుగా ఉండేది. అటువంటి అయోధ్య పట్టణాన్ని మనకి భరతుడు రాముని యొక్క పాదుకల్ని తీసుకుని నందిగ్రామం అనేటువంటి అయోధ్యకి కొంచెం పక్కనే ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలోనే ఆయన నివాసం ఉండి రామచంద్రస్వామికి బదులుగా ఆయన రాజ్యం చేయవలసినటువంటి 14 సంవత్సరాలు కూడా అక్కడ పాదుకల్ని పెట్టుకుని రాజ్యాన్ని చేసి 10 రెట్లుగా రాజ్యాన్ని విస్తరించినట్టుగా, సంపదల్ని విస్తరించినట్టుగా మనకి శ్రీరామాయణం మనకి తెలుపుతూ ఉంది. ఈ రకమైనటువంటి ఇంత వైభవము అయోధ్య పట్టణానికి తప్ప మరి ఏ పట్టణానికి మనకి పూర్వకాలంలో తెలియజేయబడలేదు. అంత గొప్పనైనటువంటి వైశిష్ట్యం కలిగినటువంటిది అయోధ్యాపురి. అటువంటి అయోధ్యాపురిలో రామచంద్రస్వామి తన యొక్క ఉనికిని కోల్పోయినటువంటి స్థితిలో మన భారతదేశంలో ఉండేటువంటి యావత్ భక్తజనానికము కూడా అయ్యో అయోధ్యలో రామునికి ఎటువంటి ఉనికి లేకుండా ఈవేళ అయిపోయింది అని చెప్పి బాధపడేటువంటి తరుణంలో మనకి భగవంతుడి యొక్క అనుగ్రహంగా శ్రీరామభద్రాచార్య స్వామి వారి యొక్క రూపంలో తిరిగి రామచంద్రస్వామి తనకి తాను ఆ రామచంద్రభద్రస్వామి యొక్క సాక్ష్య రూపంలో తిరిగి మనకి అక్కడ ఒక రామ మందిరము ఇక్కడ ఉంది. అలాగే రాముడి యొక్క పుట్టుక స్థానం ఇది. సరయూ నదీ ప్రాంతంలో అయోధ్యలో రామచంద్రస్వామి జన్మించారు, ఇక్కడ పరిపాలించారు అనేటువంటి విషయము మనకి న్యాయస్థానాల ద్వారా రూఢి అయి తద్వారా
మనకి భక్తులందరూ కూడా కలిపి రామచంద్రస్వామికి ఒక భవ్యమైనటువంటి నిర్మాణాన్ని చేయడం జరిగింది. ఆ నిర్మాణం కూడా సామాన్యమైనటువంటి శైలి కాదు, నాగరమైనటువంటి శైలిలో, అంటే పురాతనమైనటువంటి దేవాలయాలు ఏ విధంగా అయితే రాతి కట్టడాలతోటి శోభిల్లుతూ ఉన్నాయో అదేవిధంగా అయోధ్య రామాలయాన్ని, బాలరామాలయాన్ని చాలా చక్కనైనటువంటి శిల్పములతోటి అందమైనటువంటి వాస్తు శైలిలో, నాగర శైలిలో, పురాతనమైనటువంటి శైలిలో దాన్ని నిర్మించి ఈనాడు ఇటువంటి భవ్యమైనటువంటి మందిరాన్ని ప్రజల కోసం అని చెప్పి ప్రజలు నిర్మించుకున్నటువంటి మందిరం ఇది. ఏ ప్రభుత్వాలు కూడా మనకి నిర్మించినటువంటిది కాదు. సాక్షాత్తుగా రామభక్తులందరూ కూడా కలిపి తలకొంత వేసుకుని ఈ భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించి ప్రభుత్వం ద్వారా ఈ సంవత్సరము అంటే 2024 జనవరి 22న మధ్యాహ్నము అభిజిత్ లగ్నంలో ఈ మందిరాన్ని ప్రారంభం చేసుకోవడానికి సకల విధమైనటువంటి సన్నద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మందిరానికి ప్రతి రాష్ట్రం నుండి ఏదో ఒక వస్తువు స్వామివారికి సమర్పణ అవుతూ ఉంది. తమిళనాడు నుంచి విశేషమైనటువంటి చక్కనైనటువంటి శబ్దాన్ని చేసేటువంటి ఘంటానాదం చేసేటువంటి పెద్ద పెద్ద గంటలు వస్తూ ఉన్నాయి. రామచంద్రస్వామి అవతరించినటువంటి నక్షత్రం 27 నక్షత్రాల్లో ఒక విశిష్టమైనటువంటి నక్షత్రం, అది పునర్వసు నక్షత్రము. ఆ నక్షత్రం యొక్క పేరులోనే ఒక గొప్ప వైశిష్ట్యం ఉంది. ఏమిటిది అంటే పునర్వసు, అంటే తిరిగి సంపదల్ని తీసుకొచ్చేటటువంటి నక్షత్రము. ఆ నక్షత్రంలో మహానుభావుడు రామచంద్రస్వామి అవతరించడం వల్ల ఆయన పుట్టిన తర్వాత రాజ్య సంపదలన్నీ కూడా వర్ధిల్లాయట. ఎలా వర్ధిల్లాయి? మనకి దీనికి సాక్ష్యం రామాయణమే. రామచంద్రస్వామి అవతరించక మునుపు మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఇక్ష్వాకునాం ఇయం భూమి అని చెప్పి, ఇక్ష్వాకులు ఈ భూమిని అంతటినీ కూడా పరిపాలించారు అని చెప్పి. అంత భూమండలము కూడా కేవలము రామచంద్రస్వామి రాకకి పూర్వము కొంత ఆక్రమణకి గురి అయింది. అది దశరథుల వారి యొక్క మంచితనం కావచ్చు, ఇక్ష్వాకు ప్రభువుల యొక్క మంచితనం కావచ్చు. అయితే మంచి అన్ని సమయాల్లో కూడా పనికిరాదు కదా. మరి వారి యొక్క మంచి వల్ల ప్రజలకి కొన్ని ఇబ్బందులు కూడా కలిగాయి ఆ రోజుల్లోనూ. అయోధ్య నుంచి కొంచెం దూరము మనము బక్సర్ ప్రాంతం వెళ్ళినట్టయితే, ఇప్పుడు బీహార్లో ఉంది బక్సర్ ప్రాంతం, దానికి పక్కనే తాటకా వనము అని చెప్పి ఉంది. ఆ తాటకా వనంలో ఆ తాటక అటు ప్రాంతంగా వచ్చేటువంటి వాడందరినీ కూడా మనుష్యులని, జంతువుల్ని తినివేస్తూ గుట్టలుగా ఎముకలు గుట్టలు పడి ఉండేవి. ఆ తర్వాత రామచంద్రస్వామి అటుగా ఇప్పుడు మనకి సీతాదేవి అవతరించినటువంటి నేపాల్ ప్రాంతంలో ఉండేటువంటి మిథిలా నగరానికి వెళుతూ మార్గమధ్యంలో విశ్వామిత్రుల వారి యొక్క ఆజ్ఞను శిరస వహించి ఆ తాటకా సంహారం చేయడంతో అక్కడ తాటక యొక్క పీడ అంతా కూడా వదిలింపబడి ఆ ప్రాంతమంతా కూడా తిరిగి మనుష్యుల యొక్క నివాసాలకి యోగ్యంగా అయ్యింది. అక్కడతోటి అంతవరకు కూడా ఆక్రమణకి గురి అయినటువంటి రాముల వారి యొక్క రాజ్యము తిరిగి రామచంద్రస్వామి తాను స్వాధీనపరుచుకున్నాడు. మరొక పక్కకు వచ్చేటప్పటికల్లా, ఇటు దక్షిణ భారతం వైపు వచ్చేటప్పటికల్లా వాలి కొంత ప్రదేశాన్ని అంతటినీ కూడా ఆక్రమించుకుని అక్కడ తనదైనటువంటి శైలిలో ఆయన కొన్ని అకృత్యాలు చేస్తూ ఉంటే, అధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ వాలిని నిరసించి తద్వారా ధర్మబద్ధమైనటువంటి సుగ్రీవుడికి ఆ రాజ్యాన్ని అంతటినీ కూడా అప్పగించి ఆ రాజ్యం పైన ఉండేటువంటి పెత్తనమంతా కూడా తనదే అని చెప్పి రామచంద్రస్వామి నిరూపించుకోవడం జరిగింది. ఆ తర్వాత లంకానగరిపై విజయాన్ని సాధించి ఆ లంకా రాజ్యానికి తన భృత్యుడైనటువంటి విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి ఆ లంకా రాజ్యము తద్వారా
రావణుడు ఆక్రమించినటువంటి సర్వమైనటువంటి దేవలోకాల్ని కూడా తన వశం చేసుకున్నాడు రామచంద్రస్వామి. చూశారా ఇది రామచంద్రస్వామి యొక్క అవతరించినటువంటి వేళ విశేషము. ఇన్నిటినీ కూడా ఇన్ని ప్రాతికూలాలని కూడా తాను తన యొక్క ప్రతిభతోటి వీటినన్నిటినీ కూడా తాను ఆటంకాలన్నింటినీ కూడా పక్కకి పెట్టి తద్వారా ఆ రామరాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడం జరిగింది. ఇటు రాముడి యొక్క పాదుకల యొక్క వైభవంతో రాముడు సాక్షాత్తుగా రాజ్యం ఏలకపోయినప్పటికీ కూడా ఆ 14 సంవత్సరాలు కూడా భరతుడి ద్వారా పాదుకలు రాజ్యమేలాయి. ఆ పాదుకల యొక్క ప్రభావము ఆ రామరాజ్యము మరింతగా 10 రెట్లు విస్తరించడమే కాకుండా 10 రెట్లు సంపాదన 10 రెట్లు సంపద కూడా వర్ధిల్లినట్టుగా మనకి రామాయణం ఘోషిస్తూ ఉంది.